నాలుగవదిగా దేవుని బిడ్డలారా, విలాపవాక్యములు 3వ అధ్యాయము దయచేసి 15-16 వచనాలు మనం చదువుకుందాం. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. హల్లెలూయా. చూడండి, పాపం చేసినోడు ఏమవుతాడు? పడిపోతాడు. చెప్పండి ఏంటి? మా తల మీద నుండి కిరీటము పడిపోవును. ఎందుకు తెలుసా? మేము మా తలల మీద నుండి కిరీటాలు ఏమైనాయి? పడిపోయినాయి. ఎందుకు? మేము పాపము చేసి ఉన్నాము. అంటే నేనేమంటానంటే, మనము పాపము చేసి పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఉల్టాగా ఉంటుంది వాక్యం అది. ఈరోజు చాలామంది పాపం చేసి పడిపోతున్నారు. నాన్న, అందమైన భార్యను దేవుడు ఇవ్వగా నీకు పరస్త్రీతో పరాస్కాలేంటి? పాపంలో పడిపోవడమేగా. చెప్పాను నేను మొన్న. అలా పడిపోయినోడు ఎవడంటే సంసోను. తన తల్లిదండ్రులు చెప్పారు, రే మనం దేవుని నమ్మాం, దేవుని నమ్మిన వ్యక్తిని చేసుకుంటే ఆడు తల్లిదండ్రుల మాట వినలా. ఎవరండి? సంసోను. ఇప్పుడు సాతాను ఏం చేసిందండి? దెలీలా అనే ఒక వేశ్య వ్యామోహములో పడి, పాపములో పడి ఏం చేశాడు తెలుసా? పాపములో పడి తన నాజీరును పోగొట్టుకున్నాడు, తన ప్రతిష్టను పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా? పాపములో పడడం ఈజీయే. సాతానుడు అందమైన ఆకర్షణలను మన ముందు పెడతా ఉంటాడు. అర్థమవుతుందండి? ఈ రోజున ఎంతమంది పడిపోవట్లేదు యవనస్తులు. వినండి, మనము దైవికంగా మనం ఎదుగుతున్నప్పుడు కొన్ని కాలేజీలు వెళ్ళినప్పుడు కొన్ని అభ్యంతరాలు మన ముందు పెడతాం. మన స్నేహితులే దాన్ని చెయ్యమని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఫోర్స్ చేస్తాడు. ఫోర్స్ అంటే ఏంటి? తెలుగులో బలవంతం. కానీ నేనేమంటానంటే, వాళ్ళు బలవంతము చేసిన, ఫోర్సు చేసిన దానిలో మనము పడకుండా, ఆ పాపములో పడకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త. దానికి ఎవరు? యోసేపే. పొతీఫరు భార్య ఏం చేసింది? యోసేపును పద్దాక దినదినము ఆమె ఏం చేస్తూ ఉంది? ఆయనను బలవంతం చేస్తూ ఉంది. బంపర్ ఆఫర్ ఎదుర్కొంటూ ఆయన వచ్చింది. దేవుని స్తోత్రం. ఆఫరే ఆయన ఎదుర్కొంటూ వచ్చింది. ఇలా చూడడం తలలు పైకెత్తి ఈయన ఎత్తుక్కోలా. ఇప్పుడు ఈ లోకంలో అయితే మనం ఎత్తుక్కుని పాపం చేస్తున్నాం. వేసి రక్తం వేసి ఆయన్నే ఎత్తుక్కుంటూ వచ్చింది. ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను యోసేపుని గురించి. ఎందుకంటే అతడు పాపములో పడకున్నట్లు తన్ను తాను ఏం చేశాడు? జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? నా యజమానుడు ఇంటినంతగా అప్పగించాడు, నిన్ను తప్ప. ఒప్పుకోలే. ఒకరోజు నా ఒంటరిగా దొరికాడు, పట్టుకుంది. వెంటనే దానికి ముందే ఏమన్నాడు తెలుసా? నేను నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను? పాపం చేయలేను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఇదే మాట మనం చెప్పాలి. మన స్నేహితుడు మనం బలవంతము చేసినప్పుడు, మన స్నేహితుడు ఏమండి కొన్ని విషయాలలో మనం ఫోర్స్ చేసినప్పుడు మనం ఏం చేయాలా? చెప్పండి. మనం ఏం చేయాలి అంటే, పడకుండా, పాపములో పడకుండా మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అంటాను, చాలామంది పడిపోయారు పాపంలో. అక్కడ అన్నాడు, నువ్వు పాపం చేస్తే పడిపోతే ఏం శ్రమే. చెప్పండి, శ్రమ కదా? చెప్పండి, చేసినోడితో పోతే శ్రమ రావట్లేదండి. ఒకటి వెనకాల ఒకటి వచ్చేస్తుంది కదా శ్రమ అండి. పాపాన్ని నువ్వు వదలగలుగుతున్నావా? నువ్వు మారు మనసు పొందావుగా, పశ్చాత్తాప పడాలిగా, వాక్యం వింటున్నావుగా, జీవితం మార్చుకోవాలిగా, లోపడాలిగా. పాపము చేసిన వాడు శ్రమలో, చేసినోడితో ఒకరితో పోద్దండి వాడిని బట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ వస్తాయి శ్రమలో. ఒక ఆదాం వల్ల మనందరికీ రాలా? ఏమన్నా రాలేదా? ఒకడు చాలు. ఎలా పడితే అలా బతకడానికి కదా బాయ్. యేసు రక్తం చేత కడగబడి రక్షణ ప్రభువు నీకు ఇచ్చాడంటే నువ్వు ఎలా పడితే అలా బ్రతకడానికి కాదు. చూడండి, నేను నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను?
పాపం చేయలేని విడిచిపెట్టి పారిపోయాడు. అదే సంసోను ఏం చేశాడు? ప్రతిష్టను నాజీను పోగొట్టుకున్న తర్వాత ఫిలిస్తీన్లందరూ కూడా ఆయనని ఏలన చేసినప్పుడు వాడికి వేదన వచ్చేస్తూ ఉంది. అంత అయిపోయిన తర్వాత ఏడితే ప్రయోజనం ఏమీ లేదు. చివరికి ఆ గుళ్ళో పడి ఆడి బ్రతుకు అయితే ఏంటంటే ఒక సక్సెస్ అయ్యాడు. అదేంటో తెలుసా? అతడు దేవునికి ప్రార్థించి ఈసారి మాత్రమే నన్ను బలపరచని ప్రభు అడిగితే, ఆడికి బలం ఇచ్చింది ఆడి గురించి కాదు, శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి బలం ఇచ్చాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి, పాపము చేసి పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. మనకు తెలుసుగా చేద్దాం నాయన నేను పాపను ప్రభుత్వానికి క్షమించి, ఇంకా అత్తమాళ్ళకి క్షమించడు. ఒకసారి క్లియర్ కట్గా చెప్తాను. ఒకసారి నీవు పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడి ప్రభువు దగ్గర అడిగిన తర్వాత నిన్ను క్షమించిన తర్వాత మళ్ళీ నువ్వు పాపం చేస్తే ఆ దేవుడికి క్షమించాలనుకుంటున్నావేమో. తెలియక చేసావు, అజ్ఞానంలో చేసావు, అవివేకంలో చేసావు, ప్రభువు దగ్గర అడిగావు, పశ్చాత్తాపడ్డావు, ప్రభు అన్నాడు క్షమించాను అన్నారు. మరి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేసేది వచ్చే క్షమించు ప్రభు అంటే క్షమించేస్తాడు అనుకుంటున్నావా? దానిలో అసలు పడకుండా మనం ఏం చేయాలా? అసలు రొంపులో దిగకూడదు నాన్న. దిగావంటే అందులోంచి రావాలంటే నువ్వు జీవితాంతకాలం చెప్తూ ఉంటారు చాలామంది, రేయ్ ఆ రొంపు నుంచి బయటికి రా. నేను ఆ రొంపులో ఉంటానని నిన్ను ఎవడేం చేస్తాడు? నీకు మనశ్శాంతి ఉంటుందా? సరిగ్గా తిండి మీద ఉందా? నీ లైఫ్ ఏంటో నువ్వు ఆలోచించగలుగుతున్నావా? అయ్యో వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, ఏంటి నా భవిష్యత్తు ఏంటి? పక్కింటోటి ఇల్లు మారిపోతుంది, ఎదురింటోటి ఇల్లు మారిపోతుంది, ఆ పక్కింటోటి ఇల్లు మారుతుంది, కానీ మన ఇల్లు అలాగే ఉండిపోతుంది. ఏంద్రా నా జీవితం అంటే టాలెంట్ ఉంది కానీ పేమెంట్ లేదు. పేమెంట్ ఎందుకు లేదు నాన్న? మన పరిస్థితులు ఎందుకు మారట్లేదు? మనలో పాపం అనే చేదు వేర్లు ఎక్కడో ఉన్నాయేమో. ఈ రాత్రి ప్రభు తన వాక్యమును బట్టి మనతో మాట్లాడుతూ ఉండగా దానిలో పడకుండా నీవేం చేయాలా? జాగ్రత్త పడాలి కదా. సాతానుడు అపవాది ఎన్నో వేస్తూ ఉంటాడు. ఇప్పటికి 4 విషయాలు చెప్పాను. ఏంటి చెప్పండి? అవిధేయతలో పడకుండా, 2 స్థిరమైన మనసులో పడకుండా, 3 అపవాది యొక్క ఉరుల్లో పడకుండా మనం ఏం చేయాలా? జాగ్రత్తగా. 5వదిగా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాం. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనమును ప్రబలును, వారి పడిపోవుటను నీతిమంతులు. అంటే అర్థం ఏమిటంటే నువ్వు చెడుగా ప్రవర్తించి చెడుతనంగా ప్రవర్తించి నువ్వేం చేయకూడదు? పడిపోకూడదు. అంటే చెడుతనము జరిగించేవాడు ఏమవుతాడు? పడిపోతాడు. 5వదిగా చెడుతనము జరిగించేవాడు ఏమవుతాడండి? మనం ఇందాక యోసేపు గురించి చెప్పుకుంటున్నాం. అన్నగారులందరితో కలిసి ఉన్నాడు సార్, కానీ అన్నగారుల యొక్క చెడుతనంలో ఏం లేదు. తీయండి అబ్బాయి, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం చదువున్నానా? చూడండి, కూడా మందను మేపుచుండును, అతడు చిన్నవాడైన తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారు చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి దగ్గరకు తెస్తున్నాడు. అందరు తలలు పైకెత్తిన వైపు చూడండి. అన్నగారులతో కలిసి ఉన్నాడు కానీ అన్నగారులు జరిగిస్తున్న చెడుతనమును చేయాల. ఎస్, నిజమే, చేయలేదు కాబట్టే తన తండ్రికి వచ్చి తన అన్నగారులు చేస్తున్న చెడుతనమును గురించి తండ్రికి చెప్పగలరు. నేను మాట చెప్పిన, యోసేపు మీద అన్నగారులు పగపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదే. మా చెర్రీగాడు తప్పు చేసాడు అనుకోండి,
శైని వచ్చిన వెంటనే ఎప్పుడు వస్తుందా, మా ఇంటికి ఎప్పుడు వెళ్దామా, మా అమ్మకే ఎప్పుడు చెప్పేద్దామా అని చూస్తుంది కదా. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేయలేనుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు అబ్బాయి చెప్పడానికైనా సరే. తప్పు చేయనుడైతే నా దగ్గర డైరెక్ట్గా వచ్చేస్తారు. చేసి పెద్ద మనుషులు అయితే వెనకానికి సిగ్గుపడిపోతూ ఉంటారు. మీరు ఎక్కడ దొరికేస్తారని నాకు అక్కడే దొరికేస్తారు. దేవుని స్తోత్రం. తెలుసా మీకు? అందుకే అన్నగారులతో కలిసి ఉన్నాడు కానీ అన్నగారులు చేసిన చెడుతనము జరగలేదు. అది చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే చెడుతనము ప్రబలితే పడిపోతారు. చెడుతనం, నేనేమంటానంటే చెడుతనము, చెడుగా మనము ప్రవర్తించి ఏం చేయకూడదు చెప్పండి అమ్మా. చెడుగా ప్రవర్తించి మనం ఏం చేయకూడదు, పడిపోకూడదు. సాతానుడు ఏదో రకంగా చెడుతనాన్ని ఈ లోకంలో ఉన్నదంతా చెడుగే కదండి నాన్న. చెడుగా ప్రవర్తించి ఏం కూడదు. ఇప్పుడు చూడండి, అన్నగారులు పడిపోయాడు కానీ యోసేపు పడ్డా పడలేదు కాబట్టి దేవుడు అన్ని ఐగుప్తి పంపించాడు. దేవుని స్తోత్రం. అక్కడ రాజుగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు కరువులో ఉన్న వీళ్ళందరినీ పోషించడానికి ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరిని ఎన్నుకున్నాడు? యోసేపుని ఎన్నుకున్నాడు. అందుకే అంటాడు యోబుని గురించి దేవుడు ఏమంటాడు, ఇతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పాడు. నీ గురించి నా గురించి దేవుడు అది చెప్పాలి. పోయింది మళ్ళీ తిరిగి దేవుడు ఇచ్చాడా లేదా? ఆస్తిని ఇచ్చాడా లేదా? ఏమండి ఒక ఆవిడ అంది పిల్లల్ని ఇచ్చాడంటే డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఒకసారి పుట్టి చనిపోయిన వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుని దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది? 10 మంది. మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? 10 మంది. ఆ 10 ఈ 10 సరిపోయిందా లెక్క? డౌట్ క్లియర్ అయిందా లేదా? ఒకసారి చనిపోయిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాదు కదా. అవి 10 భూలోకంలో 10 మరి లెక్క సరిపోయిందా? దాని 20 సరిపోయిందా? అది దేవునికి స్తోత్రం. సింపుల్ లాజిక్ అంతే. ఇదే పెద్ద మరమేం కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ నిన్ను అప్రిషియేట్ చేయాలి ఆ ఆలోచన వచ్చినందుకు. ఆ డౌట్ క్లియర్ చేశాను. ఇప్పుడు అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చనిపోయినోడు తన జన్మభూమిని తిరిగి చూడడం. అర్థమవుతుందా? ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోండి. హల్లెలూయా. అయ్యో 10 ఇయ్యో 10 లెక్కేసుకుని బతికేయడం అంతే. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. చెడుతనమును విసర్జించాడు ఆయన. సామెతల గ్రంథకర్త అంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనాన్ని అసహించుట అన్నాడు. చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడదు, చెడుతనాన్ని అసహించుట అన్నాడు. చెడుతనములో చెడుగా పోకూడదు, చెడుతనాన్ని అసహించుట అన్నాడు. చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడదు, చెడుతనాన్ని అసహించుట అన్నాడు. చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడదు, చెడుతనాన్ని అసహించుట అన్నాడు. చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడదు, చెడుతనాన్ని అసహించుట అన్నాడు. చెడుతనం ప్రవర్తించి పడితనాన్ని అసహించుట అన్నాడు. చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడదు, చెడుతనాన్ని 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 అసహించు. చెడుతనములో చెడుగా ప్రవర్తించి
పడిపోకూడదు. చెడుతనాన్ని కీడు అనుభవింప తగమా? బైబిల్లో మూర్ఖులుగా ప్రవర్తించిన లేరండి. నేనంటాను, ఎవడు బిలామే బాలాకరాజు ఉన్నతమైన బహుమానం ఇచ్చాడని దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరుతున్నాడు. ఎంత చెప్పినా వెళ్ళొద్దని చెప్పిన దేవుని మాట వినాలండి. నా గాడిదే కానీ గాడిద ఎక్కేసి వెళ్ళిపోతుంది. ఈ గాడిద ఏ గాడిద? బిలాము గాడిద. దారికి మధ్యలో దేవదూత కనపడింది. అబ్బాయి ఎవరు కనపడింది? దేవదూత కనపడింది కానీ గాడిద చూస్తుంది. కానీ ఆ గాడిద పైన ఉన్న వందనాలు దేవునికి దోద్రం. నేనంటాను, కనపడకపోవడానికి ఏంటి అబ్బాయి అంటే వాళ్ళలో ఉన్నా చెప్పండి. వెళ్ళొద్దని దేవుడు చెప్పాడుగా, నా ప్రజలను చెప్పించొద్దని చెప్పాడుగా, చెయ్యొద్దని చెప్పాడుగా, నా దారి రహదారి అనుకుని వెళ్ళిపోతున్నాడు కదా. చాలామందికి ఇదేనండి. నేను మోనార్కిని, నేను ఎవడు మాట విన్నాను, నేను మనసులో ఏది అనుకుంటానో దాన్నే చేస్తాను, నేను ఏది ఎలా అనుకున్నానో అలాగే జరగాలి. అది మూర్ఖత్వం. అది దేవుడు ఎలా అనుకుంటున్నాడో అలా జరగాలి. నేను కూడా దేవుడు ఏం చెప్తే అది చేయాలి. ఎన్ని పరిస్థితులు ఎలాగున్నాయో చేయాలి. దేవుడు చెప్పింది చేయాలండి. నువ్వు అనుకున్నట్టు నీ ఇంటికాడో నీ భర్త జరుగుతుంది, కానీ దేవుని దగ్గర దేవుని చెప్పింది ఏదో మనం చేయాలి ఖచ్చితంగా. అదే పడిపోతాం మనం. అంత మోనార్కిగా మూర్ఖంగా మనం ఉండకూడదుగా. నేను చెప్తున్నాను, నాకు దేవుడు ఏం చెప్తే అది చేస్తాను. నువ్వు దేవుని మాటకు లోబడాలి. దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి. సేవకుడు ఏం చెప్తున్నాడు దానికి మీరు లోబడాలి. అంతేగాని సేవకుడు నేను ఎదిరిస్తాను, సేవకుని మాటకు లోబడనంటే అది నీ మూర్ఖత్వం. అది నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను. నా జీవితంలో అప్ అండ్ డౌన్స్ నేను అనుభవిస్తూ ఈ రోజున నిలబడ్డాను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోవడానికి, ఛాలెంజింగ్లు ఎదుర్కోవడానికి కూడా దేవుడు ఏం చెప్పితే దాన్ని చేయాలి. మీరు అడగొచ్చు, ఎన్నో బాధలు ఉన్నాయండి, ఎన్నో సమస్యలు ఉన్నాయంటే, నా గుండెల్లో ఒక ఆశ ఉంది. దేవుడు దాన్ని చేయమన్నాడు, వెంటనే దాన్ని చెయ్యాలి. నేను చేయను, నేను ఎలాగనుకున్నా అలాగే చేస్తానంటే, దేవుడు అన్న నా కుమారుడు నువ్వు ధైర్యంగా ఉండి అన్నాడు. అంతే. దానికి స్తోత్రం. అది చేస్తావు ఇది చేస్తావు అని అనుకోండి, నేను చెప్పింది నువ్వు చేయి అంతే. మూర్ఖంగా ప్రవర్తించకూడదు. మూర్ఖంగా ప్రవర్తించాము మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా పడిపోతాం. హఠాత్తుగా అంటే ఏంటి? సడన్గా. అర్థమవుతుందండి? ఎప్పుడు పడిపోతామో తెలీదు. మూర్ఖంగా ప్రవర్తించు. తల్లిదండ్రుల మాట వినాలి. యవనస్తురాళ్ళు మీరు వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. హఠాత్తుగా పడిపోతాడండి మోనార్కీగా జీవించేవాడు. తల్లిదండ్రుల మాట విననవాడు, దేవుని మాట విననవాడు, మూర్ఖంగా ప్రవర్తించేవాడు. జాగ్రత్త, మీరు పడిపోతారు. మీరు మూర్ఖంగా ఉండకండి, మూర్ఖంగా జీవించకండి, మూర్ఖంగా ఏం చేయకూడదు? ప్రవర్తించకూడదని ప్రభు వాక్యం చెప్తా ఉంది. చివరిది 7వది నేను చెప్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారం. అంటే నేను అంటాను, గర్వముగా ప్రవర్తించి మనం ఏం చేయకూడదు? పడిపోకూడదు. చివరిది 7వది ఏంటి? గర్వముగా. ఏంటి చెప్పండి? బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉజ్జియా అనే రాజు. ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించాడు, వర్ధిల్లింపజేశాడు. ఏమండి? దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని బట్టి ఇతడు ఎంతగానో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి ఏమైపోయాడు? చెడిపోయాడు. మనము 3వ వచనం చూసినప్పుడు అతడు దేవునిని ఆశ్రయించినంతకాలం దేవుడు అతను ఏం చేశాడు? వర్ధిల్లించాడు. ఇప్పుడు వీడికి స్థిరపడిన తర్వాత ఏమవుతుంది?
ఏ మనిషికైనా స్థిరపడిన తర్వాతే గర్వం వస్తుంది. స్థిరపడిన తర్వాత మనసులో నువ్వు గర్విస్తే నువ్వేమవుతావు? చెడిపోతావు, నువ్వు పడిపోతావు. దేనికి గర్వం అండి ఈ రోజున? నేను దేనికి గర్వపడను తెలుసా మీకు? దేనికి గర్వించాలమ్మాయి? ఈ వస్త్రం ఆయన ఇచ్చింది, గర్వపడటానికి ఏముంది? ఈ స్థాయి ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు కదా, గర్వపడటానికి ఏముంది? ఈ రోజున గర్వం వస్తే ఏంటి? నువ్వు గర్వంగా ప్రవర్తించావా? గర్వించిన ఈ స్థితి ఏమైంది? రాజే. ఇప్పుడు ఏంటో మనకు తెలుసు కదా, దూపం వేయడానికి వెళ్ళిపోతూ ఉంటే యాజకులు ఏం చేశారండి? ఒరే బాబు, నీ పని, నువ్వు రాజురా, నీ పని, నువ్వు ఆ పని చేయకూడదు, దూపం నువ్వు వేయకూడదు అని యాజకులు ఎంత ఆపినా సరే నేను రాజుని అనే గర్వం కదా. ఇంకో రాజు అయిన నెబుకద్నెజరు కూడా అక్కడికి ఒక కళ వచ్చింది, దానియేలుని తీసుకొచ్చాడు. ఆ కలభావం చెప్పాడు, ఏమని? బాబు, ఈ కలభావం ఏంటంటే నువ్వు అడవుల్లోనికి వెళ్ళి అడవు జంతువులే గడ్డి మేస్తావు, నువ్వు అలా మీకుండా ఉండాలని చెడుతనం మానుకొని నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఆయన చేతనన్నది ఆపేస్తాడు అని చెప్పాడు గౌరవంగా. కానీ మనసులో ఈడేం చేశారు? గర్వం. ఏంటి? ఈ నగరం నేను కట్టించాను, ఈ నగరం నాదే, నా బలాధికారం, నా డబ్బు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒకడు అన్నాడు, నా కొట్లు అన్నాడు, నా ధాన్యం అన్నాడు, నా పేనం అన్నాడు. పేనం ఎవరిదరా? దేవుంది. అడు బాబు ఇవ్వలేదుగా. ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుతున్నాను అన్నాడు. మనస్సును గర్వించావా నువ్వేమవుతావు? పడిపోతావు. ఉన్న ఇల్లును బట్టు గర్వించడానికి, బంగారాన్ని బట్టు, బట్టలను బట్టు, పొలాలను బట్టు, భౌతిక స్థితిగతుల బట్టు గర్వించదగడానికి ఏముందండి? ఏమీ లేదు కదా. 2 రోజులు దానం మారితే నలిపితే ఏమవుతుంది? అదే మరి, మట్టే కదా. మరి గర్వించడానికి మనలో ఏముందండి? చూడండి, ఇక్కడ అంటున్నాడు, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారం. నేను అంటాను, గర్వంగా ప్రవర్తించి మనం ఏం చేయకూడదు. ఇప్పుడు ఉజ్జియా రాజు పడిపోయాడు, ఏమండి? అలా ఆపినా సరే ఏమండి ఏం జరిగిందో తెలుసా? నొసట మీద కుష్టి వచ్చింది. యాజకులే బయటికి లాక్కొచ్చేసారుగా. ఏమైపోయాడు? స్థిరపడిన తర్వాత, ఎవడైనా పోయే కాలం స్థిరపడిన తర్వాత వస్తుంది. స్థిరపడిన తర్వాత వాడు మనసును గర్వించి ఏమైపోయాడు? చెడిపోయాడు. గర్వము రానివ్వకూడదు. ఇది ఎవరి లక్షణం అంటే సాతానుగా లక్షణం, అపవాది లక్షణం. వాడు మనసును గర్వించి, గర్వం వచ్చిందా పడిపోతాం. హలో, గర్వముగా ప్రవర్తించొద్దు. అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా ప్రభా నువ్వు మాతో, నాతో, అందరితో మాట్లాడావు. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. షాలేము స్వరాలు టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరులకి, సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మేలులు, ఆత్మీయ మేలులు పొందుకుంటున్నారని, ఎంతగానో బలపడుచున్నారని నమ్ముచున్నామండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కనుకండి కింద కనిపిస్తున్న నెంబర్కి మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకుందామండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకుందామండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకుందామండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి.
దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. దైవ సేవకులు